ఏమో ఇది న్యూస్ విన్నావా? ఏమిటండి? అదే తనకు సాయంగా ఉంటదని చెప్పి తనకన్నా అందంగా ఉన్న అమ్మాయిని ఇచ్చి తన భర్త పెళ్లి చేసిందంట వాళ్ళ భార్య. అయ్యా అవునా? ఆ ఈ న్యూస్ చూసారా మరి? రెండో పెళ్లి చేయమని అడిగిన భర్త 2 కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్టిందంట ఒక భార్య. నీకు తెలుసా అవునా? ఆ విషయం? అవునా? ఆ, అర్థమైందిలే. నీ ఒక్కదాంతోనే ఆగలేకపోతుంటే ఇంక నాకు రెండో పెళ్లి ఎందుకు? ఏమండి ఈ న్యూస్ చూసారా? ఏంటని గోళ? గోల కాదండి న్యూస్. ఏందో చెప్పు. పాప మీ కుర్రాడు నరకం ఎలా ఉంటుందో చూద్దామని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటండి. పిచ్చదో కాకపోతే నరకం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చచ్చిపోవడం ఎందుకే? పెళ్లి చేసుకునే సరిపోద్దిగా. ఆపండి మీ జోకులు. ఇందులో చివకేముంది? నిజమేగా. అవునా? ఇలాంటి జోక్స్ వేసారనుకోండి రేపటి నుంచి వద్దే ఆ పని మాత్రం చేయకే. మాత్రం భయం ఉండాలి. ఛీ, ఈ బట్టలు నేను ఇప్పుడు మడతేయలేను. నాకు గోల్డ్ పనులు ఉన్నాయిరా బాబు. ఇంకా బొద్దింకండి బొద్దింక. నీ అంకమ్మ ఇంత చిన్న బోల్డేకలకి బోలేలకి భయపడతారు కానీ ఇంత పెద్ద మొగుడికి అని భయపడతారు మీ ఆడోళ్ళు. ఊరుకోండి, ఎప్పుడు మా మీద పడి ఏడుస్తారు మీరు. మీరు కాకపోతే మాకు ఇంకెవరు ఉన్నారే? ఏమండి సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? మహారాజ్ అంట సినిమా కొత్తది వచ్చింది. ఆ సినిమా వచ్చి నెల దాడిపోయింది. రేపు మాపు ఓటీటీలో వస్తుంది. రాయన్ సినిమా చాలా బాగుందంటండి. అది వచ్చి వారం రోజులు అయ్యిందమ్మా. అలాంటి సినిమాలు ఏం చూస్తాం? కొత్త సినిమా ఏం చూద్దాం చెప్పు. పోనీ లారీ సినిమా వచ్చిందండి మొన్ననే, వెళ్దామా? అదే శ్రీకాంత్ గడి హీరో కదా, ఆ సినిమా చాలా వల్గర్గా ఉంటుందా బాబు. అలాంటి సినిమాలు వద్దు. అసలు నీకు సినిమాకి తీసుకెళ్లే ఉద్దేశం ఉందా లేదా? ఉందిగా. మరి ప్రతి దానికి వంకలు చెప్తున్నా. ఏదో ఒకటి సినిమా తీసుకెళ్ళరా మౌడా అంటే అన్నిట్లో చెప్తావు. సినిమాకి వెళ్దామని ఉందా లేదా? సినిమాకి వెళ్దాం వద్దా? వెళ్దామనే చెప్తున్నా. పేర్లు చెప్తుంటే అది వద్దు ఇది వద్దు అంటే అలా అవుతుంది. ఏదో ఒక సినిమాకి తీసుకెళ్ళాలి. నువ్వు వైఫ్ లా ఉండు. ఇంకా నువ్వు సినిమాకి వెళ్దామన్నా నేను తీసుకెళ్తా అన్నా. వైఫ్ లాగా ఉండు అంటే అది పూర్వం రోజులు, ఈ రోజుల్లో కాదు. వైఫ్ రిచ్, ఇప్పుడు హస్బెండ్ ఇంకా తగ్గాల్సిందే. ఈ అమ్మ దీంతో పడిపోలేం సాలేం కానీ. సరే ఏ సినిమాకి వెళ్దాం చెప్పు, వెళ్దాం. బయలుదేరు. అలా వచ్చావు దారికి ఇప్పుడు గుడ్ బై బంగారు కొండ. ఎప్పటికైనా మీరు చెప్పిందల్లా ఒప్పుకుంటే మాకేమో బంగారు కొండ బుజ్జి కొండ అంటారు. ఒప్పుకోకపోతే మేము రిచ్ గిచ్చు అంటారు. ఎందుకు బాబు తీసుకెళ్తానన్నా కదా, మరి ఇంకెందుకు అలా ఏడుస్తావు? పోయి రెడీ అయిపో. ఓకే, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటా, నేను రెడీ అయిపోతా.